నేడు మనం ఎంతో నాగరికులమని అనుకుంటున్నాం కానండి, గర్వపడుతున్నాం. కానీ వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు సింధు నదీ తీరంలో అద్భుతమైన నగరాలను నిర్మించి క్రమశిక్షణతో జీవించి చూపించారు. గతాన్ని మరిస్తే భవిష్యత్తు ఉండదు కదండి. మన మూలాల్లోని అంశాలను, నాగరికతను, విశేషాలను ఒకసారి మననం చేసుకుందామా అండి? సింధు నాగరికత. నాగరికత అని ఎందుకు అంటారంటే, సింపుల్‌గా చెప్పాలంటే 4500 ఏళ్ల క్రితం మనం వాళ్ళు సృష్టించిన ఒక అద్భుతమైన పట్టణ వ్యవస్థ. అందుకనే వీరు అడవుల్లోనో, చిన్న గ్రామాల్లోనో జీవించలేదు. ఏర్పరిచినదే మన నాగరికత. దీని గురించి 3 ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇవి ఒకటి నగరాల నిర్మాణం. వీరు కాల్చిన ఇటుకలతో ఇళ్లను కట్టారు. ఇప్పటికీ మున్సిపాలిటీ వ్యవస్థలాగే అప్పట్లోనే రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు చాలా క్రమశిక్షణతో ఉండేవి. అభివృద్ధి చెందిన తెలివితేటలు 2. వీరు కేవలం వ్యవసాయమే కాకుండా విదేశాల్లో మోనాపొటేమియా వంటి దేశాలతో వ్యాపారం చేసేవారు. బరువులు తూయడానికి కొలతలు వాడేవారు. తెలివి వీరికి సొంతంగా ఒక లిపి ఉండేది. ఒక అక్షరమాల ఉండేది. అయితే దాన్ని ఎప్పటికీ చదవలేకపోతున్నాం. నాకు తెలిస్తే దాని గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుస్తాయి. సింధు నది ఒడ్డున ఈ నగరాలన్నీ బయటపడ్డాయి కాబట్టి దీనిని సింధులోయ నాగరికత అని పిలుస్తారు. వీరి ఆహారంలో వైవిధ్యం ఉండేది. ప్రధానంగా వీరు శాకాహారం మరియు మాంసాహారం రెండూ తినేవారట. పంటలు ఏంటంటే గోధుమలు, బార్లీ వీరి ప్రజల ఆహారం. వీటితో పాటు బఠానీలు, నువ్వులు, ఆవాలు మరియు మినుములు పండించేవారట. లోతాన్ లాంటి ప్రాంతాల్లో కొంచెం వరి కూడా పండించినట్లు ఆధారాలు ఉన్నాయట. పళ్ళు ఏంటంటే ఖర్జూరం, పుచ్చకాయలు. నిమ్మ జాతికి చెందిన రకాలంటే మనం బత్తాయి, నారింజ, ఆరెంజ్ అంటుంటాం కదా, వాటిని అనుకుంటా. మాంసాహారం గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళు పెంచుకుని చేపలు పట్టడం కూడా వాడికి తెలుసట. గేలాలు వాళ్ళే తయారు చేశారు, అవే మనం వాడుతున్నాం. చేపలు కూడా వారి ఆహారంలో భాగమట. తీపి ఏంటంటే చక్కెర గురించి వారికి తెలియదు కనుక తేనె వాడేవారట. సింధు ప్రజలు విలాసవంతమైన ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడంలో ఆరితేరిన వారట. ఆభరణాలు ఏంటంటే స్త్రీలు పురుషులు ఇద్దరూ నగలు ధరించేవారట. బంగారం, వెండి, రాగి, ఏనుగు దంతాలతో చేసిన గాజులు, హారాలు, ఉంగరాలు ఇలాంటివన్నీ. ముఖ్యంగా పూసల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందారట. ఇక దుస్తుల విషయానికి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి పత్తి బట్టలు వాడింది వీరేనట. శీతాకాలంలో ఉన్ని దుస్తులను కూడా ధరించారట. వస్తు సామాగ్రి ఏంటంటే మట్టితో చేసిన కుండలు చాలా అందంగా ఉండేవట. వాటిని ఎర్ర రంగు వేసి నల్లటి రంగుతో చిత్రాలు గీసేవారట. రాగి మరియు కాంస్యంతో, కంచుతో చేసిన బొమ్మలన్నమాట అండి. చేప, పక్షి, మనిషి ఆకారాలతోనూ చేసేవారంట. పిల్లలకి వినోదం కోసం మట్టితో బొమ్మలు చేసేవారట, ఎడ్ల బండ్లు లాంటివి. పెద్దవాళ్ళకి ఆట వస్తువులు, చదరంగం, పాచికలు అలాంటివి వాడేవారంట. వీరు మనలాగా కాకుండా చేప, పక్షి, మనిషి వంటి ఆకారాలతో ఒక లిపి వాడారంట. అది కుడి నుంచి ఎడమకి వాడేవారట. రెండవ లైన్ వచ్చేసరికి ఎడమ నుంచి కుడికి వాడేవారంట. ఇది పాములాగా కనిపించేదంట. సుమారు 400 నుండి 600 వరకు ఉండేవటండి అవి. మన తెలుగు వర్ణమాలలాగా తక్కువ కాదండి. వాళ్ళ వస్త్రాలు కూడా పత్తి నుండి చేసినది వారు నేర్పిందే మనకి, ఉన్ని వస్త్రాలును. అంటే వారి నుండే మన సంస్కృతి అంతా ప్రతిబింబిస్తోంది. ఎర్రని మట్టితోటి చక్కటి ఆకృతితో కూడిన కుండలను, అన్ని పాత్రలను చేసి వాడేవారట. వారి నుండే బంగారం, వెండి, రాగి, కాంస్య వస్తువులన్నీ కూడా. పూసల్లో అయితే వారు చేసిన వస్తువులు ప్రపంచ ప్రసిద్ధి చెందినవంటండి. చాలా బాగుంటాయట వారు చేసినవి. అందుకే వారి లిపి మనకి ఇప్పటికీ అర్థమైతే చాలా సంస్కృతి ఉందండి మన మూలాల్లోని. అది తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సింధు నాగరికత అంటే మన మూలాలకు సంబంధించిందట. అందున దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలోకి వలస వచ్చేసారట వారందరూ. ఎందుకంటే సింధు నదికి తరచుగా వరదలు వచ్చేవట. దానివల్ల అనారోగ్యాలు, కలరాలు, ప్లేగులు లాంటి వ్యాధులు వచ్చేవి. అప్పట్లో ఇంత
ఆరోగ్యం, వైద్యం గురించి అవగాహన వారుంటే మనకన్నా తెలివిగా చక్కగా అప్పచెప్పేవారండి మనకి.